ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? తగాదాలు అవుతున్నాయి ఎక్కువగా. అంటే ఇప్పుడు మొన్న జగన్ గారు మాట్లాడారు కదా దాని గురించి అని చెప్పేసి, సో 36 మర్డర్లు జరిగాయి అంటున్నారు ఈయన వచ్చిన తర్వాత. ఏదైతే అత్యాచారం, బాలికల పైన అత్యాచారం కానీ, రేప్ కేసెస్ కానీ, దాంతోపాటు రాజకీయ హత్యలు కానీ ఇవన్నీ జరిగాయి కదా, దాని పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? చాలా తప్పు కదా అది. ఏదో మామూలుగా ఏమంటారు, ప్రతీకార చర్యలాగా ఉన్నది. సో ఇప్పుడు ఇంతవరకు చూడనివన్నీ కూడా ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయి. ఇలా చేసుకుంటూ పోతే ఏమని అంటే మరీ అంత దురుసుగా అంత కర్కశంగా నరకడం అంటే నేను మొదటిసారి చూశాను వినుకొండలో. సో వినుకొండలో అది జరిగిన తర్వాత చంద్రబాబు స్పందించారు, టీడీపీ నేతలు స్పందించారు, కానీ పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు. దానికి గల కారణం ఏముంటుంది? ఇంకా ఆయనకే తెలియాలి. అన్నిటికీ నేనున్నా అన్నాడు, ఎవరు రావట్లా, ఏదన్నా విషయానికి రావట్లా. ఇంకా ఆయనకే తెలియాలి, ఆయనకే వదిలేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కానీ ప్రస్తుతం చేసిన ఈ మర్డర్స్ గురించి, మళ్ళీ ఇంకా జరుగుతున్న పరిపాలన గురించి, అలానే హామీల గురించి మాట్లాడతా అని చెప్పి జగన్ అంటున్నాడు. మరి మాట్లాడగలుగుతాడా? మాట్లాడితే ఎంత సమయం వరకు ఆయనకి ఇవ్వగలుగుతాడు? మాట్లాడవచ్చు, ఆయన మాట్లాడవచ్చు, చేయొచ్చు. ఈయన కూడా, ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కొద్దిగా ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటే బాగుంటుంది. అంటే నెరవేర్చగలుగుతాడా? మరి చెప్పలేము. పోయినసారి కష్టంగా ఉన్నాం కదా, ఈసారి మరీ ఎక్కువ హామీలు ఇచ్చారు కాబట్టి చెప్పలేము. ఒకనొకప్పుడు జగన్ది రౌడీ రాజకీయం అన్నారు, మరి ఇప్పుడు చంద్రబాబు చేసేది ఏంటి? అలానే అనిపిస్తుంది, దాని మీద డబుల్ అనిపిస్తుంది. ఎప్పటికైనా ప్రజలు మారుతారంటారా? మారవచ్చు.